నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతానండి. మనకి సిబిటి మీటింగ్ తర్వాత పీఎఫ్ విత్డ్రాలో కొత్త రూల్స్ వచ్చాయి కదా. సో వీటిలో చాలామందికి రేజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఎవరు 70% పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు, ఎవరు 100% పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు, 25% ఎందుకు ఉంచాలి, ఇట్లాంటి విషయాల మీద చాలామందికి డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి అనమాట. సో దీని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలా విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అని కాకుండా లైక్ చేయండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. ఓకేనా? అయితే ఈ వీడియోలో చాలామందికి రేజ్ అవుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ సిబిటి మీటింగ్ తర్వాత ఎవరికి అంటే ఎవరు 75% తీసుకోవచ్చు, ఎవరు 100% తీసుకోవచ్చు అనే దాని మీద చాలామందికి అనేక రకాల డౌట్స్ అనేవి రేజ్ అవుతూ ఉన్నాయి. మనకి సిబిటి మీటింగ్ తర్వాత ఒక ప్రెస్ నోటీస్ కూడా ఇట్లా రిలీజ్ చేశారనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియో మీకు చెప్పిన గురించి మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇట్లా ఒక ప్రెస్ నోటీస్ రిలీజ్ చేశారు. ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పాను. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళు మనకి క్లియర్గా మెన్షన్ చేస్తే బాగుండేది, ఎవరికి 100%, ఎవరికి 75% అనేది. బట్ వీళ్ళు మెన్షన్ చేయకుండా చాలా సింపుల్గా ఇక్కడ మనకి ఏంటంటే, నౌ మెంబర్స్ విల్ బీ అవైల్ టు విత్డ్రా అప్ టు 100% ఆఫ్ ద ఎలిజిబుల్ బ్యాలెన్స్ ఇన్ ద ప్రావిడెంట్ ఫండ్ ఇంక్లూడింగ్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ షేర్ అని చెప్పేసి సింపుల్గా ఇచ్చేసారు అనమాట. దీంతో చాలామందికి అనేక రకాల ప్రశ్నలు ఓకేనా ఎక్కడెక్కడో చూసి సార్ ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు దీని గురించి. ఓకే, సో దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? అయితే వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి ఎలిజిబుల్ బ్యాలెన్స్ ఓకేనా, ఎలిజిబుల్ బ్యాలెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేసి వదిలేశారు అనమాట. ఓకే, సో దీని మీద చాలామంది డౌట్స్ ఉన్నాయి కదా. అయితే ఇంకో విషయంలో వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, ఏది మన సర్వీస్ అనేది. ఓకే, సర్వీస్ అనేది రెడ్యూస్ చేశారు కదా, 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి 12 నెలలకి అంటే 1 సంవత్సరానికి వీళ్ళు రెడ్యూస్ చేశారు కదా. ఈ విషయంలో మాత్రం పార్షియల్ విత్డ్రా అని చెప్పేసి చాలా సింపుల్గా ఓకేనా, ఇక్కడ పార్షియల్ విత్డ్రా మీదే మేము ఈ సర్వీస్ని రెడ్యూస్ చేసాము అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది బాగుంది, బట్ ఈ విషయంలో మాత్రం మనకి ఎక్కడ క్లియర్గా చెప్పలేదు కాబట్టి అనేక రకాల డౌట్స్ అనేవి రేజ్ అయ్యాయి చాలామందికి. సో ఇప్పుడు మీకు చెప్తాను అసలు ఎవరికి ఏంటి ఓకేనా, ఎవరికి 75%, ఎవరికి 100% అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, అయితే ఈపీఎఫ్ఆర్ ఒక ట్వీట్ చేశారండి ట్విట్టర్లో, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, మెంబర్స్ కెన్ విత్డ్రా 75% ఎనీ టైమ్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ లివింగ్ దేర్ జాబ్. ఓకేనా? ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ ఎనీ టైం డ్యూరింగ్ అంటే మనం ఉద్యోగం చేస్తుండగా, అలాగే ఆఫ్టర్ లివింగ్ దేర్ జాబ్ అంటే ఉద్యోగం వదిలేసిన తర్వాత కూడా. ఓకేనా? ఉద్యోగం చేస్తుండగా, ఉద్యోగం చేస్తూ కూడా మీరు 75% విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అంటే ఈ 75% ఎవరు తీసుకోవచ్చు, ఎవరైతే ఇల్నెస్ ద్వారా కానివ్వండి, లేకపోతే హౌసింగ్ ద్వారా కానివ్వండి, మ్యారేజ్ లేకపోతే ఎడ్యుకేషన్, సో ఇట్లాంటి సందర్భాల్లో ఉద్యోగం చేస్తున్నా ఆఫ్టర్ లివింగ్ ఉద్యోగం వదిలేసిన తర్వాత కూడా 70% తీసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే 100% ఇది 100% ఆఫ్టర్ 1 year ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనా? ఉద్యోగం వదిలేసిన తర్వాత 12 months తర్వాత, ఉద్యోగం వదిలేసి 12 నెలల తర్వాత అట్లాంటి వాళ్ళు మాత్రమే 100% విత్డ్రా చేసుకోగలరు. ఉద్యోగంలో ఉంటుండగా లేదా ఉద్యోగం వదిలేసిన తర్వాత కూడా పార్షియల్ విత్డ్రా ద్వారా 70% తీసుకోవచ్చు మనం. ఓకే, బట్ ఫైనల్ సెటిల్మెంట్లో ఉద్యోగం వదిలేసిన 1 year తర్వాత, 1 సంవత్సరం తర్వాత మాత్రమే 100% తీసుకోగలుగుతారు అనమాట. ఓకే, సో మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక 25% ఎందుకు వదిలేశారు అనే దాని మీద కూడా చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఉద్యోగం వదిలేసిన తర్వాత మీరు ఇమీడియట్గా 75% తీసుకోవచ్చు, బట్ 12 months తర్వాత, ఆఫ్టర్ 12 months తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ చేస్తారు కదా, మిగతా 25% ఏదైతే ఉందో అప్పుడు తీసుకోవచ్చు అనమాట. మీకు క్లియర్గా ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ పదే చెప్పడం కూడా బాగోదేమో. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, మనకి తర్వాత ఇంకొక సర్క్యులర్ విడుదల చేసింది ఈపీఎఫ్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో దీని గురించి కూడా మీకు చెప్తాను. అయితే ఈ 25% ఎందుకు ఉంచాలి అనే దాని గురించి కూడా ఈపీఎఫ్ ఒక విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. ఓకేనా? చాలామంది రిటైర్మెంట్ ముందే చాలామంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తారు, అసలు అమౌంట్ అయితే ఉంచట్లా.
ఈపీఎఫ్ఓలో నిలవలు అయితే ఉంచట్లేదని చెప్పేసి, ఆ తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో అప్పుడు ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఈ 25% ఉంచితే ఆ టైంలో వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎంతో కొంత అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ 55% మెంబర్స్ అనేవాళ్ళు ఏంటంటే అంటే బిఫోర్ రిటైర్మెంట్ ముందే 50% మెంబర్స్ ఒక 20,000 ఉంచడం, ఆ 70% మెంబర్స్ అనేది ఒక 50,000 ఉంచడం, లేదా అసలు ఉంచకపోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అందుకే మేము 25% ఉంచేలా చేసి ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రయోజనం కలిగేలా చేస్తామన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిటి మీటింగ్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఈపీఎఫ్ వారు ఈ విషయాన్ని. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇంకొంతమంది ఉన్నారండి, ఇంకొంతమందికి ఏంటంటే పూర్తిగా 100% తీసేవచ్చారన్నమాట. ఇమీడియట్గా వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో దాని గురించి కూడా మీకు ఇక్కడ వివరిస్తాను. ఓకే, ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ 70% పిఎఫ్ విత్ డ్రా, ఓకేనా, కెన్ బి విత్ డ్రా ఇమీడియట్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా ఎంప్లాయర్ షేరు అండ్ ఇంట్రెస్ట్, ఈ మూడు ఏవైతే ఉంటాయో ఎంప్లాయ్ షేరు అంటే మన షేరు, మన కంపెనీ షేరు అండ్ ఇంట్రెస్ట్, ఈ మూడు కలిపి ఇమీడియట్గా తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, 70% తీసేసుకోవచ్చు. 100% ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా చెప్పాను, ఆఫ్టర్ 12 months తర్వాత అని చెప్పేసి. అయితే ఈ రిమైనింగ్ 25% కెన్ ఆల్సో బి విత్ డ్రా ఆఫ్టర్ 1 year అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీంతోపాటు ఫుల్ విత్ డ్రా కూడా అంటే ఈ 25% ఉంచకుండా మొత్తం 100% కూడా ఎవరు తీసేవచ్చు అంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడ మనకి 55 years ఎవరికైతే దాడతాయో, 55 లేదా 55 సంవత్సరాల కంటే ఎక్కువ ఎవరికైతే దాడతాయో వృద్ధులు, సో అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా తీసేవచ్చు అనమాట. ఇమీడియట్గా వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత ఇమీడియట్గా వాళ్ళు 100% తీసేవచ్చు అమౌంట్ అనేది. ఆ తర్వాత పర్మనెంట్ డిజేబిలిటీ, ఓకేనా, అంగవైకల్యం కలిగి ఇమీడియట్గా ఉద్యోగం మానేస్తారు, అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా 100% తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దాంతోపాటు వాలంటరీ రిటైర్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇండియాని వదిలేసి వెళ్ళిపోతారు అబ్రాడ్, ఓకేనా, పర్మనెంట్గా, అట్లాంటి వాళ్ళు కానీ 100% అమౌంట్ తీసేసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారన్నమాట. ఇది ఈ రిమైనింగ్ ఈ 25% బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఎట్లాంటి వాళ్ళు తీసేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎవరెవరు తీసుకోవచ్చు 25%, ఎవరెవరు అంటే 70% ఎవరు తీసుకోవచ్చు, 100% ఎవరు తీసుకోవచ్చు, మిగిలిన 25% ఎవరు తీసుకోవచ్చు, మొత్తం ఎవరు తీసుకోవచ్చు అనే విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఉద్యోగంలో ఉంటుండగా ఉద్యోగం మానేసిన 70% పాజిటివ్ విత్డ్రా తీసుకోవచ్చు. లేదు ఆఫ్టర్ 12 months అంటే ఉద్యోగం వదిలేసిన తర్వాత ఎవరైతే ఉంటారో అంటే మొత్తం నేను 100% ఒకేసారి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉద్యోగం వదిలేసి ఆఫ్టర్ 12 months తర్వాత 100% తీసుకోవచ్చు. ఉద్యోగం వదిలేసిన 70% లేదా ఆఫ్టర్ 25% తీసుకోవచ్చు. ఓకేనా, సో అట్లాగే ఇక్కడ మనకి ఈ 55 years దాటిన వృద్ధులు కానివ్వండి, లేకపోతే పర్మనెంట్గా డిజేబుల్డ్ అయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ కానివ్వండి, ఓకేనా, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కానివ్వండి, పర్మనెంట్గా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా తీసుకోవచ్చు 100% అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మీకు దీని మీద ఉన్న డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో చూశారు కదండి. సో ఈపీఎఫ్ఓ అయితే క్లియర్గా ఈ విషయాలు అయితే ఎక్కడికక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఎవరెవరికి ఏంటి ఎంత % వస్తుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చూశారు. ఓకేనా, ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ చూశారు కదా, ఇదేంటంటే షార్ట్కట్లో ఉద్యోగం చేస్తున్న మానేసిన 70% అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఫుల్ అండ్ ఫైన్ సెటిల్మెంట్ మాత్రం ఆఫ్టర్ 12 months తర్వాత మాత్రమే, అది కూడా 100%. ఒకవేళ ఈలోపు మీరు 70% తీసి ఉన్నట్లయితే ఆఫ్టర్ 12 months తర్వాత మిగిలిన 25% తీసేసుకోవచ్చు. సో ఎట్లా అనమాట. ఓకేనా, సో దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెయిడ్ సర్వీస్ కావాలంటే అయితే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే యాప్ చేసి మనం సపోర్ట్ చేసి పక్కన ఉన్న అటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so